ఖమ్మం జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అనేక కష్టాలు పడుతున్నారు వరి రైతులు. సాగర్ ఆయకట్టు కింద వరి కోతలు ముందే ప్రారంభమయ్యాయి. జిల్లాలో పూర్తి స్థాయిలో కోతలు మొదలు కాకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అకాల వర్షాలకు పంట నష్టపోయే ప్రమాదం ఉందని ప్రైవేటు మిల్లులకు అమ్ముకుంటున్నారు రైతులు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద వరి కోతలు ప్రారంభమయ్యాయి. ముందుగానే పంట వేసిన కొందరు రైతులు వరి కోసి ధాన్యం అమ్ముకుంటున్నారు. అయితే జిల్లా అంతటా పంట చేతికి రాకపోవడంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. దీంతో వరి కోసిన రైతులంతా ప్రైవేట్ మిల్లర్లకు పంట అమ్ముకుంటున్నారు. కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న ఓ రైస్ మిల్ కు ధాన్యం వాహనాలు క్యూ కడుతున్నాయి. దాదాపు 70-80 ట్రాక్టర్లలో ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చారు రైతులు. అయితే ధర నిర్ణయించడంలో ఆలస్యంతో కొనుగోళ్లు జరక్క రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. మిల్లర్లు క్వింటాకు 2200 చెల్లిస్తున్నారని, ధర పెంచమని అడిగితే తిప్పి పంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే మిల్లర్లకు పంట అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. నేను 10 ఎకరాల వరి పొలం వేశాను. ఈ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈలోపు వాతావరణం చాలా ఈ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది, కురుస్తున్నాయి. మేము పట్టాలు కప్పుకోలేక ఇబ్బంది అవుతున్నాం. ఈ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మేము బయట మిల్లులకి అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల మాకు సరైన గిట్టుబాటు ధర పెరగట్లేదు. ఒక 200-300 తక్కువ రేటుకైనా అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్నా కూడా ఈ వర్షాలు రావడం వల్ల అక్కడ బండ్లు ఎక్కువ కొండి అది సరైన టైంలో అన్లోడ్ కావట్లేదు. అన్లోడ్ కాకపోవడం వల్ల ఈ పట్టాలు కప్పుకోవడం మేము చాలా ఇబ్బందులు పాలు కావాల్సింది. మేము ట్రాక్టర్ కిరాయి తీసుకుని వచ్చినాం. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల, మద్దతు ధర లేకపోవడం వల్ల ఉన్న ధరకైనా ఈ వర్షానికి ఆగం చేసుకునే బదులు 100-200 తక్కువైనా మిల్లులకి అమ్ముదామని వచ్చినాం. ఇక్కడికి వచ్చేనేమో బారులు తీరినాయి. 2 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. 70 ట్రాక్టర్లు ఉన్నాయి. మిల్లులో 20 ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత 50 ట్రాక్టర్లు ఉన్నాయి. మా కిరాయి వచ్చేదేమో కానీ రైతులు ఒడ్లు ఆగమైతున్నాయి. మేము ప్రభుత్వం తొందరగా కేంద్రాలు తీయాలని కోరుతున్నాం. ప్రైవేట్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇష్టం వస్తే అమ్ముకోండి, లేదంటే వెళ్లిపోండి అంటూ ఘాటుగా సమాధానం చెప్తున్నారని వాపోతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ఆందోళనకు గురవుతున్నారు. వానలతో పంట నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే తొందరగా ధాన్యం అమ్ముకుందామని వస్తే మిల్లర్లు అన్యాయం చేస్తున్నారన్నారు. నాకు ఒక 5 ఎకరాలు వేసిన సన్నోడ్లు వాతావరణం వల్ల ముందే పోయాల్సి వచ్చింది. గవర్నమెంట్ కొంట అని ఎవరికి కేంద్రాలు మొదలు పెట్టలేదు. అలవలసలకు అమ్ముకోవాల్సి వస్తుంది. 100 తక్కువకే అమ్ముకోవాల్సి వస్తుంది. అదే ఇంకా గవర్నమెంట్ కొంటే మాకు 200 కలిసి వచ్చాయి. దీనికి వచ్చి బండ్లు కోసం వీధులను పెట్టి 4 రోజులు 3 రోజులు ఉండి అమ్ముకొని పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.